జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్రసాద్, ఇదిగో తాళాలు. బావగారు, ఇదిగో ఇది కూడా పెట్టండి. పెట్టండి పెట్టండి. నాన్న, ఇదిగో ఈ తాళాలు కూడా పెట్టండి. భగవంతుడా, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. భలే వాడివే. ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఏమిటి? లే లే. అవును, నీకిప్పుడే మూర్చి వచ్చిందా లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చిందా? ఎప్పటి నుంచో ఉంది సార్. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. చారుకేశకి బాగైపోయింది కదా. ఇక ఆ చిట్టీలో ఏముందో చెప్పు. అవును కదా. ఏమండి, తాళాలు తీసుకొచ్చేటప్పుడు మీకు చిట్టి ఇచ్చాను కదా. అవును కదా. ఇవ్వండి. ఇదిగోండి. అవును మావయ్య గారు, నేను చెప్పడం కంటే మీరు చెప్తేనే బాగుంటుంది. ఇదిగోండి, చెప్పండి. ఇంకా ఒకరి మీద ఒకరు ప్లాన్ చేసుకుంటూ పోతే చివరికి నష్టపోయేది మీరు. మిమ్మల్ని మేము మా బంధువులు అనుకుంటున్నాం కాబట్టే మీరు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నాం. మరి మీరేం చేశారో మా నాన్నకు గాని చెబితే మీరు ఇంట్లో ఉండలేరు. అనవసరంగా కుమారి లైఫ్ స్పాయిల్ అవుతుంది. చూసుకోండి. ఏంటి బావగారు, బెదిరిస్తున్నారా? ఇది బెదిరింపే అనుకో, హెచ్చరికే అనుకో, ఇంకేదైనా అనుకో. మాతో మంచిగా ఉంటే మేము మీతో మంచిగా ఉంటాం. కాదని ఇలాగే ప్లాన్స్ చేస్తూ ఉంటే పతనం అయ్యేది మీరే. మేము ఫ్లాప్ అవుతాము, మీరు ఫ్లాప్ అవుతారో అది చూద్దాం. మేమైతే ప్లాన్ చేయటం ఆపం. సరే, మా నెక్స్ట్ ప్లాన్ అంటూ ఇప్పుడే చెప్తాను వినండి. అమ్మా కుమారి, వద్దమ్మా. తొందరపడకు కుమారి. ఇంత దాకొచ్చాక ఇంకెందుకు భయపడాలి నాన్న? వీళ్ళకి మనమేంటో తెలియాలి. ఏ బట్టల షాప్ అయితే మీరు కొని నెలలో డబ్బులు డబల్ చేయాలనుకుంటున్నారో అదే షాపును మీకంటే ముందు మేం కొని లాభాలు తీసుకొచ్చి మావయ్య గారితో ₹1,00,00,000 బహుమతిగా తీసుకుంటాం. ఇదే మా ప్లాన్. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా కుమారి? ఎస్, నీతోనే ఛాలెంజ్ చేస్తున్నాను. నాకు నువ్వంటే భయం లేదు.
నీ పైన నేను గెలవగలను. చాలా సంతోషం చెల్లి, అలాగే చూద్దాం. ఆ షాప్ మీరు కొంటారో మేము కొంటామో అది చూద్దాం. నీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. పదండి. తొందరపడ్డావేమో కుమారి. అసలు వాళ్ళకంటే మనం ముందు షాప్ ఎలా కొనగలం? అసలు ఆ దివ్య హర్షిని ఏమార్చడం ఎట్లా? అనవసరంగా ఛాలెంజ్ చేసావే. మనం ఖచ్చితంగా ఓడిపోతాం. మనం ఆ షాపును కొనలేం. నిజమే, మనం ఆ షాపుని కొనలేం, కానీ దివ్యక్కతో కొనిపిస్తాం. మరి అలా చేస్తే మనం ఓడిపోతాం కదమ్మా. అలా కాకుండా పాముతో ఒకసారి, చిట్టిలతో ఇంకోసారి వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. అది చాలదన్నట్టు ఏకంగా దివ్యమతోటే ఛాలెంజ్ చేశారు. వాళ్ళను ఊరికే వదిలిపెట్టకూడదు, బుద్ధొచ్చేలా చేయాలి. చూసేవాళ్ళు మీ అన్నయ్య వదిలు మనల్ని ఎలా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారో. అందుకేనండి మనమే వాళ్ళని దెబ్బతీయాలి, ఆ షాప్ ని దక్కించుకోవాలి. కానీ ఆ షాప్ ఎక్కడుందో మనకు తెలియదు కదా. చారుకేశ, వెంటనే ఆ షాప్ ఓనర్ కి కాల్ చేయి. అలాగే దివ్యమా. రే అనిల్, నేను బయటికి వెళ్తున్నాను, షాప్ చూసుకో. హలో చారుకేశ గారు. సార్ నమస్తే అండి. ఎక్కడున్నారు సార్ మీరు? షాప్లోనే ఉన్నానండి. చిన్న పని మీద బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈలోపు మీరు ఫోన్ చేశారు. చెప్పండి, మా అమ్మాయి ఇన్సూరెన్స్ ఏమైంది? అది వారం రోజులు అయిపోతుందండి. ఇన్సూరెన్స్ పాలసీ కోసం మొన్న మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ షాప్ అమ్మకానికి పెట్టానన్నారు కదా. అవును సార్, మంచి పార్టీ ఉంటే చెప్పండి. షాప్ అమ్మేసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను. బ్రహ్మాండమైన పార్టీ ఉంది సార్. వెంటనే మీ దగ్గరికి తీసుకొస్తాను. అయితే త్వరగా రండి సార్, ఈలోపు బయటికి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నామండి. ఉంటానండి. దివ్యమ్మ, ఆయన రమ్మంటున్నారు. అవును, ఆ షాప్ ఎక్కడ ఉంచారు కేసా? మణికొండ మర్రిచెట్టు రోడ్ లో ఉన్న కోనార్క్ సెలక్షన్స్ అండి. అల్లుడు మణికొండ మర్రి చెట్టు దగ్గర కోనార్క్ టెక్స్టైల్స్ అంట. ఎస్, వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళాలి. పదండి. సరే చారుకేశ, ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, మనం కూడా ఫ్రెష్ అవుదాం. అలాగే పద చారుకేశా. నాకెందుకు ఇది బ్యాడ్ ఐడియా అనిపిస్తుంది అంకుల్. లేదండి, ఇది వర్కౌట్ అవుతుంది. ఎలా కుమారి? ఆ షాప్ రేట్ పెంచేస్తే అంత రేటుకు మనం కూడా కొనలేం కదా. అక్కడే తిరకాసుందలుడు. వీళ్లతో కలిసి మనం షాపుని ₹1,00,00,000 పెంచామనుకో, 30 లక్షల షాపుని ₹1,00,00,000 కొనలేక మీ అన్నయ్య వదిన వెనక్కెళ్ళిపోతారు. లేదా పంతానికి పోయి కొన్నారనుకో, వాళ్ళకి భారీ నష్టం వస్తుంది. అప్పుడు మనం వీళ్ళని కూడా పంపించేస్తాం. 30 లక్షల షాప్ ని 25 లక్షలకి ఇవ్వమని మనం అడుగుతాం. అప్పుడు మనం తప్ప కొనేవారు ఎవ్వరూ లేక చచ్చినట్టు మనకి ఆ షాప్ అమ్ముతాడు. షాప్ ని లాభాల్లో నడిపించి మావయ్య గారి దగ్గర నుంచి మరో ₹1,00,00,000 తీసుకుంటాం. ఐడియా బాగుంది, కానీ వేలం పాటలా కాకుండా ఇంకోలా చేస్తే బెటర్ ఏమో. ఎందుకంటే మా అన్నయ్య వదిన చారుకేస్తే సామాన్యులు కారు, చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు తాడిదన్నేవాళ్ళైతే మనం తలదన్నేవాళ్ళం అల్లుడు. మీరలా చూస్తూ ఉండండి. మీ అన్నయ్య వదిల్ని వెనక్కి పంపించేసి ₹25 లక్షల బేరం తెగ్గొట్టేసేసి
ఆ షాపుని మీ చేతుల్లో పెడతాను. ఏడుకొండల గారి పాట ₹1,00,00,000. ₹1,00,00,000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఏడుకొండల గారు ఈ షాప్ మీకేనండి. డబ్బులిచ్చి ఈ షాప్ మీరే తీసుకోండి. అదేంటి బాబాయ్ అలా వణిగిపోతున్నారు? ₹1,00,00,000 కదా, ఇచ్చేయండి. ఏమండి పదండి మనం వెళ్దాం. రా సర్కేశా. ఆల్ ది బెస్ట్ ఏడుకొండల గారు. సైడ్ 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 ప్లీజ్. మేము వెళ్ళొస్తాం సార్. ఏడుకొండల గారు డబ్బులు ఇచ్చేస్తే మీరు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేస్తాను. ప్రస్తుతానికి మా దగ్గర 50 లక్షలే ఉన్నాయి. మిగతా 50 2-3 రోజుల్లో ఇస్తాను. అయితే 50 ఇవ్వండి. మిగతా 50 ఇచ్చాక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను. డబ్బులు ఇవ్వండి. వేలంపాట ప్లాన్ వద్దని చెప్పాను. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న 50 lakhs పోయాయి. ఇంకో 50 lakhs అప్పయింది. వాళ్ళు మనల్ని ఇంత దగా చేస్తారనుకోలేదు అల్లుడు. మనం వేసిన ఉచ్చులో పడిపోతారనుకుంటే మనకే ఉరి బిగించారు. వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళని ముందే చెప్పాను కదా, వినకుండా ఇంత దాకా తీసుకొచ్చారు. ఏమండి ఇప్పుడు ఏమైందండి? ఈ షాప్ మన సొంతమైంది కదా, మంచిగా బట్టల బిజినెస్ చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం. అవునల్లుడు, ఈ షాప్ తో మనం ఒక అంబానీలా, ఒక అదానీలా పెద్ద బిజినెస్ మ్యాన్స్ అవటం ఖాయం. ఇక నువ్వేం ఆలోచించుకు, ధైర్యంగా ఉండాలి. నన్ను నమ్మల్లుడు. పదండి పదండి. ఆల్ ది బెస్ట్ ప్రదీప్. నువ్వు ఆ ఫీలింగ్ లోనే ఉండు. మీ ఆంటీ, అంకుల్, వైఫ్ నీకు ఫుల్ సపోర్ట్ కదా. ఎంజాయ్. ఈ షాప్ ను మేమే కొంటామని చెప్పాం, మేమే కొన్నాం. ఈ ఛాలెంజ్ లో మీరు ఓడిపోయారు. మీకు చిన్న షెల్టర్ కూడా దొరకనివ్వలేదు. స్వెటర్లు, షాప్లు ఇవన్నీ మాకెందుకులే చెల్లి. ఇవేమీ లేకుండానే మేము బట్టలు బిజినెస్ చేయాలనుకుంటున్నాము. ఎలా చేస్తారమ్మా? ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతారా? హలో ఏడుకొండల గారు, ఫుట్పాత్ ఫ్యూచర్ లో మీ ప్లేస్. మా దివ్యమ్మ ఆన్లైన్ లో పెట్టి అమ్మబోతున్నారు. ఆన్లైన్ లోనా? ఆన్లైన్ లోనే. ఏంటండి దివ్య గారు, ఈ ప్లాన్ వీళ్లకు చెప్పలేదా? ఇప్పుడు చెప్తాను. ఓకే. పొట్టి బాబాయ్, మా ప్లాన్ ఏంటంటే కంట్రీలోనే వేరు వేరు సిటీస్ నుంచి బట్టలు తెప్పించి
ఇంటి నుంచే ఆన్లైన్ లో అమ్ముదాం అనుకుంటున్నాం. ఇవాళ రేపు కస్టమర్లు షాప్కి వచ్చి కొనడం కన్నా ఆన్లైన్లోనే ఎక్కువ కొంటున్నారు. మేము కూడా ఆన్లైన్లోనే. అందుకు కావలసిన యాప్ కూడా రెడీ చేసాం. త్వరలోనే లాంచ్ చేస్తున్నాం. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభం. బాబాయ్, కావాలంటే మీరు కూడా మా యాప్ లో లాగిన్ అయ్యారనుకోండి, మీకు కావాల్సినవి కొనుక్కొని ఈ షాప్ లో అమ్ముకోవచ్చు. మీకైతే డిస్కౌంట్ కూడా ఇస్తాం. సరేరా, మేము బయలుదేరుతాం. మాకు చాలా పనులున్నాయి. అవును సార్, మనం వెళ్తే వీళ్ళకి కాస్త స్పేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. పాపం వాళ్ళు ఏదో ఒకటి ఫీల్ అవ్వాలి కదా. ఫీల్ గుడ్ అను, ఫీల్ బ్యాడ్ అను. పదండి వెళ్దాం. బాయ్ ఆల్ ఆఫ్ యూ. చిలిపి. అందుకే వాడి నడుం విరిచేస్తే దివ్య హర్షబాబులు దారిలోకి వస్తారు. అతన్నెలా దొంగ దెబ్బ కొడతామయ్యో? వాడు ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కూడా పనిచేస్తున్నారని చెప్పారు కదా. అంటే అతని దగ్గర మనం ఇన్సూరెన్స్ చేయించుకుందామా నాన్న? అలా ఎలా దెబ్బ కొడతాం? మనం ఇన్సూరెన్స్ చేయించుకోం. మన బట్టల షాప్ ని ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయిస్తాం. టైం చూసుకుని షాపులో ఉన్న సరుకంతా అమ్మేసి ఖాళీ షాపును ఏ అర్ధరాత్రో మనమే తగలబెడతాం. షార్ట్ సర్క్యూట్ అయ్యి షాపు సరుకు తగలబడిపోయాయని, మనకి బూడిద మాత్రమే మిగిలిందని ఇన్సూరెన్స్ కి క్లెయిమ్ చేస్తాం. అప్పుడు చచ్చినట్టు చారుకేసేగాడు తన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ₹1,00,00,000 ఇప్పిస్తాడు. మన డబ్బు మనకొచ్చేస్తుంది. ఆ ₹1,00,00,000 చూపించి మీ మామయ్య దగ్గర నుంచి ఇంకొకటి తీసుకుంటాం. కట్నం డబ్బుల కింద అదే డబ్బును తిరిగిచ్చేస్తాం. ప్లాన్ అదిరిపోయింది నాన్న. ఏం వదిలిపోయింది? ఆ ప్లాన్ వల్ల చారు కేసు కదురుతుంది, దివ్యకేం ఒరుగుతుంది? చారు కేసే నష్టపోతే దివ్య కూడా నష్టపోయినట్టే కదా. కాదు, డైరెక్ట్ గా ఆ దివ్యనే నష్టపరచాలి. మనకి చేసిన అన్యాయానికి అది కుల్లి కుల్లి ఏడవాలి. హర్షబాబుకిచ్చిన 50 లక్షలు ఆవిరైపోవాలి. సరే, నువ్వు ఆ దివ్య ఆన్లైన్ బిజినెస్ ని నష్టపరచు. నేను చారు కేసేగాడిని చావు దెబ్బతీస్తాను. నేనంటే ఏమిటో వాడికి చూపిస్తాను. సరే, మీ ఇద్దరు ఏం చేస్తారో చేయండి. మా ఆయన మళ్ళీ తలెత్తుకోవాలి, మనం తలెగరేయాలి. బాబు, వీడి ఆవేశం గురించి మీకు తెలీదు. పైకి అలా ఉంటాడు గాని మహా కోపిష్టి. నిజంగానే హర్షబాబు? అయ్యో, మీరు కోప్పడడం ఎప్పుడు చూడలేదే. డాడీకి కోపం వస్తే ఆపడం చాలా కష్టం అంకుల్. నువ్వు మరీ ఓవర్గా చెప్తున్నావు బంగారం. నేను మంచికి మంచి, చెడుకు చెడు, అంతే. ఓకే సార్, ఒప్పుకున్నాను. మంగమ్మ, మనం బయటికి వెళ్ళి పడుకుందామా? ఓకే అంకుల్. బయటేం కాదు చారుకేశ, నీకు కూడా ఇక్కడే పక్క పరిచాను. ఏమిటి, ఈ గదిలోనా? అవును. అమ్మ, నేను, బంగారం, దివ్య గారు అందరం ఇక్కడే పడుకుంటాం. మీరు కూడా ఇక్కడ పడుకోండి. అంటే పెళ్ళైనప్పటి నుంచి దివ్యమ హర్ష సార్ల మధ్య తొలి రాత్రి జరగలేదా? అంటే
నేను మంగ అప్పుడప్పుడు బయట పడుకుంటాం. నువ్వు మా అతిథివి కదా బాబు, నిన్నెలా బయట పడుకోబెడతాం? అర్థమైందమ్మా. దివ్యమ్మను హర్ష సార్ని ఒకటి చేయాలి. నాకు ఈ గదిలో నిద్ర పడదండి. ఫ్యాన్ గాలి నాకు అసలు పడదని మీకు తెలుసు కదా దివ్యమ్మా. చిన్నప్పటి నుంచి నేను ఆరు బయటో మేడ మీదో పడుకునేవాడిని కదా. కానీ ఇప్పుడు ఇక్కడే పడుకో చారుకేశా. సమస్య లేదు దివ్యమ్మా. నైట్ అంతా నేను ఇక్కడ కూర్చొని జాగారం చేయాలి ఒకటి. నేను మంగమ్మ డాబా మీదకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటాం. ఏం మంగమ్మ? ఓకే అంకుల్. నా దగ్గర బోల్డ్ అని కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ నీకు చెప్తాను. ఒకవేళ నా దగ్గర కథలు అయిపోయినాయి అనుకో, సుమిత్ర మేడం చెప్తారు. ఏ మేడం? అమ్మ కారు బయట పడుకునే అలవాటు లేదు చారుకేశా, పడుకోదు. ఎందుకు లేదు బాబు, ఆరు బయట గాలిలో హాయిగా పడుకుంటాను. అలా అన్నారు, బాగుంది. ఆ దుప్పళ్ళు దిండ్లు లేవండి. ఆ దుప్పటి కూడా ఇవ్వండి. ఇది అరే, అన్ని దుప్పట్లు నువ్వే తీసుకెళ్లిపోతే ఎలా చారుకేశా? బాలేవారే, ఒకటి కింద పరుచుకోవడానికి, రెండు పైన కప్పుకోవడానికి. మరి దోమలు కొడతాయి, మీరు వచ్చి కొడతారా ఏమిటి? అలాంటప్పుడు ఇక్కడే పడుకోవచ్చు కదా. బాలేవారే మీరు. చలి వేసినా వర్షం కురిసినా ఆఖరకు పిడుగులు పడినా సరే నేను ఆరు బయట పడుకోవాల్సిందే. నువ్వు రా తల్లి, మీరు రండి మేడం. బాబు పదండి. మీరు లోపలికి ఎడ వేసుకోండి. చేయి తయారు, బాగా మసాజ్ చేయి. ఆహాహా, ఓహోహోహోహో, మసాజ్ అంటే ఇది. దెబ్బకి 1,2 కోట్లు వచ్చి ఆలోచన రావాలి. చేయి తయారు, చేయి. తలకి కొబ్బరి నూనె రాసుకుంటేనే కోట్లొచ్చి పడే ఆలోచనలు వస్తే అందరూ ఈ తల పోసిన పనే చేస్తారు. అలా డిస్కరేజ్ చేయకి, ఎంకరేజ్ చేయి. మన వల్ల అల్లుడు గారికి జరిగిన డ్యామేజ్ ని త్వరగా పూడ్చాలి. బియ్యంకుల ముందు మన ఇమేజ్ పెంచుకోవాలి. నాన్న నాన్న నాన్న, కొంపలు మునిగిపోయాయి నాన్న. ఎవరి కొంప మునిగితే మనకెందుకమ్మా? మునిగిపోవడానికి అంటుకోవడానికి మనకసలు కొంపే లేదుగా. మనం ఉంటున్న ఈ కొంపే అంటుకుంటుంది నాన్న. ఏమంటున్నావే? మనకి ఘోరమైన అవమానం జరిగింది, దారుణమైన తిట్లు పడ్డాయి. ఎవరు మనల్ని అవమానించింది? ఎవరు మనల్ని తిట్టింది? వాళ్ళని నిలువునా కోసి అడ్డంగా కారం పెడతా. అది అసాధ్యం నాన్న, మీ వల్ల కాదు. ఎందుకు కాదే? మీ నాన్న చవటనుకున్నావా? దెబ్బనుకున్నావా? దద్దం అనుకున్నావా? దరిద్రుడు అనుకున్నావా? అదేమనుకోలేదే. నువ్వేమన్నా అనుకుంటే చెప్పు, నేనేం ఫీల్ అవనా? అది కాదయ్యా, మీరు దండించలేని ఆ మనిషి ఎవరా అని. మా మావయ్యనమ్మా. ఆయనే మనల్ని తిట్టి అవమానించారు. ఎందుకు? మనం వృధాగా 1 కోటి రూపాయలు తగలేసామని. దివ్యకేమో పైసా ఖర్చు పెట్టకుండా ఆన్లైన్ లో శారీ బిజినెస్ చేస్తున్నారని. ఒకరు కాపలాగా ఉండి ఇంకొకరు ఫీజు బీక్కండి. వెళ్ళండి వెళ్ళండి. ఆగండి ఆగండి. అమ్మా కుమారి, మీ మామయ్య మనల్ని తిట్టి అవమానిస్తున్నప్పుడు మీ అత్తగారు కూడా అక్కడే ఉందా? ఉంది నాన్న. తాను కూడా చాలా ఫీల్ అయ్యారు. ఎలాగైనా మనకున్న చెడ్డ పేరు పోయి వెంటనే మంచి పేరు రావాలన్నారు. అది చాలు. మనం ఎంత చెత్త పనులు చేసినా ఆవిడ మనల్ని సపోర్ట్ చేయడానికి. వెళ్ళండి 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 వెళ్ళండి. చెత్త ఒక్కొక్కళ్ళ సంగతి చెత్త. సూపర్ మసాజ్. దివ్య గారు, ఇంకెంతసేపు? త్వరగా రండి.
అమ్మా దివ్య, ఈ షూటింగ్ అవి నాకు తెలియదమ్మా, నేను సరిగా చెప్పలేను. ఏం పర్వాలేదు అత్తయ్య. మన శారీస్ గురించి మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే కస్టమర్స్ కి నమ్మకం వస్తుంది. అమ్మా చాలా సింపుల్. ఇందులో నీకు తెలిసింది చెప్పు. ఆల్రెడీ దివ్య గారు 2 వీడియోలు చేశారు. ఇది నీ వీడియో. చార్కేసా, నువ్వు రెడీనా? రెడీ సార్. కెమెరా సెట్ చేసుకో. అమ్మా రెడీనా? ఓకేనా చార్కేశా? సుమిత్ర మేడం, కొంచెం మీ లెఫ్ట్ ఉండండి. ఇటు చూడండి. అమ్మా ఫస్ట్ నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది, సరేనా? చార్కేసా రెడీయా? రెడీ సార్. ఓకే అమ్మా, నువ్వు రెడీయా కదా? అలాగే. రెడీ. రోల్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. నమస్కారం అండి. ఇప్పుడు పోకపోవడం ఏంటండి? అందుకేరా నేను చేయనని చెప్పాను. బాబాయ్ గారు ఏదో ఉత్సాహపడి ఉంటారు అత్తయ్య. ఆయనకేం కాలేదు కదా, వదిలేయండి. ఎలా వదిలేస్తావమ్మా? ఆయన ప్రాణం పోయింటే తెల్లగా ఉండే మా నాన్న నల్లగా అయ్యారు. పోయిన దగ్గర తిరిగి వస్తుందా? దీనికి అంతటికీ కారణం చార్కేసేనే. తనే బావగారి పేరు చెప్పి ఫ్యాన్ రిపేర్ చేయమన్నాడు. ఫ్యాన్ రిపేరా? నా పేరు చెప్పారా? అంటే సార్, ఇంట్లో ఎవరు చెడిపోవడం మీకు ఇష్టం ఉండదు కదా, అందుకని. మాట మార్చుకో. ప్రసాద్ పేరు చెప్పి ఫ్యాన్ రిపేర్ చేయమండవేంటి? అది కాదు అత్తయ్య, మేము మా రూమ్ లో ఫ్యాన్ చెడిపోయిందని చెప్పాము, ఆ రూమ్ లో కాదు. చారుకేసి రిపేర్ చేస్తాను అంటే మామయ్య గారే చేస్తాను అన్నారట. మా తప్పే ఉంది ఇందులో? మీరే కావాలని మా నాన్నగారికి అబద్ధం చెప్పి షాక్ కొట్టేలా చేశారు. అరే మేము షూటింగ్ చేసుకుంటున్నాం కుమారి, మీ నాన్నతో మాకేం పని? షూట్ చేస్తుంటే పవర్ పోయింది. పవర్ కోసం వెయిట్ చేస్తుంటే కాసేపటికే పవర్ వచ్చింది. దాంతో పాటు మామయ్య గారి ఆర్తనాదం కూడా వచ్చింది. అబద్ధం. మేము బయట ఫీజు పీకేసి మీ షూటింగ్ ఆపేసామన్న కోపంతో మేము మళ్ళీ ఫీజు పెట్టి లోపల మా ఆయన్ని ఫ్యాన్ రిపేర్ చేయమని చెప్పి షాక్ కొట్టించారు కదా. ఏంటి మళ్ళీ చెప్పండి. మా షూటింగ్ ఆపాలని మీరు ఫ్యూజ్ పీకేశారా? అంటే అది అది అదేం కాదమ్మా. ఆహా, అర్థమైంది అత్తయ్య. మేము ఆన్లైన్ లో శారీస్ బిజినెస్ చేయడం మీకు గిట్టక మా షూటింగ్ ఆపాలనుకున్నారు కదా. మిమ్మల్ని చూస్తా ఉంటే చిరాకేస్తాం.
ఇంకెందుకేడా పద. ఆగండి ఆగండి. ఏంటి కుమారి, పవర్ ఆఫ్ చేసి మా పని చెడగొట్టాలనుకుంటున్నారా? బాగానే ప్లాన్ చేశారు కానీ నా గురించి మర్చిపోయారే. హలో, తమరు తారిని తనితే మా దివ్యమ్మ మీ తలను తడుతుంది. చెడకురా చెడేవు అన్న నీతి మీకు అర్థం అవడం కోసమే ఇలా చేశాం. హలో, మీ బిజినెస్ మీది, మా బిజినెస్ మాది. మీ పనిలో మేము వేలు పెట్టాం, అలాగే మీరు మా పనిలో వేలు పెడితే చూస్తూ ఊరుకోం. చూడండి, ఇప్పుడు మీకు షాప్ మాత్రమే ఇచ్చాము. నెక్స్ట్ కూడా ఇలాగే రిపీట్ చేశారనుకోండి, ఈసారి ఏం చేస్తానో మీరు గెస్ కూడా చేయలేరు. బంధువులని కూడా చూడకుండా రా బంధువులకి ఎరవేస్తాను. మైండ్ ఇట్. వెళ్ళండి. నీకో గుడ్ న్యూస్ లాయరమ్మా, గీత ఆత్మహత్య చేసుకోలేదు. మా నాన్న బెయిల్ మీద బయటకు వస్తున్న సందర్భంగా నేనే దాన్ని చంపి మా నాన్నకు గిఫ్ట్గా ఇచ్చాను. వాట్? గీతను చంపేశారా? దీనికే ఇంత షాక్ అయితే ఎలా రాజేంద్ర ప్రసాద్? మా చేతులతో అడ్డొచ్చిన వాళ్ళని ఎంతో మందిని చంపేశాం. మా బ్యాక్గ్రౌండ్ తెలియక మాతో పెట్టుకున్నారు. మా నాన్నను జైలుకు పంపించారు. 15 రోజుల్లో మా నాన్నను బయటకు తీసుకొచ్చాను. ఈ 15 రోజులు గీతకు నరకం చూపించాను. చిత్రవద చేసి చివరి రోజు చంపేశాను. నువ్వు అసలు మనిషివేంట్రా? ప్రేమ పేరుతో ఒక ఆడపిల్లని మోసం చేసి పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటూ కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా ఒక ఆడపిల్లని చంపేస్తావా? అసలు నీకు చేతులు వచ్చాయరా? లేదండి, అసలు వీళ్ళు మనుషులే కాదు, మారణ మృగాలు వీళ్ళు, నరరూప రాక్షసులు. అవును, మేము రాక్షసులమే. ఆ మాట మీకు ముందే చెప్పాం, మీరు వినలేదు. ఇప్పుడు వినేలా చేస్తాను. ఏం చేస్తారు? మీలాంటి క్రిమినల్స్ మా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకూడదు. గెట్ అవుట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.